నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నవగ్రహాలకి చాలామంది 9 ప్రదక్షిణాలు అనేవి చేస్తూ ఉంటారు. మరి నవగ్రహాలకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ విధంగా చేయాలి ఒక్కసారి వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసేటప్పుడు చాలామంది కూడా నవగ్రహాలు ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారంగా ఈశాన్య భాగంలో నవగ్రహాలన్నీ ఉంటాయి. అంటే ఉత్తరం వైపు కొంత మనకి ఆగమాలంటే ఏమిటంటే గృహానికి సంబంధించిన వాస్తు వేరు, ఆగమాలు వేరుగా ఉంటాయి. అంటే ఆగమశాస్త్రం అనేది ఏంటంటే దేవాలయానికి సంబంధించిన వాస్తు అనే అర్థం. మనకి గృహానికి సంబంధించిన వాస్తు శాస్త్రం వేరుగా ఉంటుంది, దేవాలయానికి సంబంధించిన ఆగమశాస్త్రం సంబంధించిన వాస్తు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆగమాల్లో ఏం చెప్పబడింది అని అంటే ఒక శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలని మనం నిర్మాణం చేసేటప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే తూర్పు వైపు ఉండే వాళ్ళు కొంతవరకు గ్యాప్ ఇవ్వటం, తర్వాత ఉత్తరం వైపు ఉండే వాళ్ళని కొంత గ్యాప్ ఇచ్చి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శన సహజంగా శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఎవరైతే వాళ్ళు శివాలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఎడమ చేతి వైపు ప్రదర్శన చేస్తూ నవగ్రహాల దగ్గరికి వస్తుంటారు. అంటే అలా కంటిన్యూగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేస్తుంటారు. చాలామంది కూడా అనుమానం ఏంటంటే మొట్టమొదటిగా శివాలయంలో ప్రదర్శన చేయాలా, లేకపోతే నవగ్రహాల యొక్క ప్రదర్శన ముందు చేయాలా, లేకపోతే శివాలయంలో వెళ్ళేటప్పుడు శివుడి యొక్క ప్రదర్శన చేస్తూ నవగ్రహాల యొక్క ప్రదర్శన కూడా చేయాలా, రెండింటిని కలిపి చేయాలనేది చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు. సహజంగా ఏమిటి అంటే మొట్టమొదటగా శివాలయం యొక్క ప్రదర్శన చేయాలి శాస్త్రం ఆధారంగా, లేకపోతే కలిపన్న చేయాలి. కానీ మొట్టమొదటి శాస్త్రీయ పద్ధతిలో ఏంటంటే శివాలయం యొక్క ప్రదర్శన చేయమని ఆగమశాస్త్రం చెప్పబడింది. శివాలయం ప్రదర్శన అయిపోయిన తర్వాత నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి? చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే సూర్యభగవానుడు మనకు ఎదురుగా ఉంటాడు. ఆ ఎదురు దగ్గర నుంచి ఎడమ చేయి వైపు మనం ప్రదర్శన చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా శివాలయంలో ప్రదర్శన చేసేటప్పుడు శివుడితో పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేస్తుంటారు టైం లేదని. నిజంగా అది విరుద్ధం, అంటే శాస్త్రానికి విరుద్ధం అని చెప్పారు శాస్త్రంలో కూడా. ఈ శివాలయం ప్రదర్శన అయిపోయిన తర్వాత నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అనుసరించాల్సిన విషయం ఏమిటి అని అంటే సూర్యభగవానుడు ఎదురుగా నిల్చొని ఎడమ చేతి వైపు తిరగాలి. ఎడమ చేతి వైపు తిరిగిన తర్వాత ఎడమ చేతి వైపు తిరిగి మనకి సూర్యుడు ముఖంగా ఉండాలి. అంటే మన ఎదురు సూర్యుడు ఉండాలి. ఇలాగా తిరిగేటప్పుడు ఏదైతే మనం ఎడమ చేతి వైపు తిరిగిన తర్వాత 3 ప్రదర్శనలు కానీ, అలానే 5 కానీ, 9 కానీ, అలానే 11 కానీ, 21 కానీ, 27 కానీ, 54 కానీ, 108 ప్రదర్శనలు చేయాలని శాస్త్రం చెబుతుంది. ప్రదర్శనలు సవ్యంగా చేయమంటారు. రాహుకేతుల యొక్క మనం ఏదైతే రాహుకేతులు ఉంటే ఎడమ చేతి వైపు తిరగటాన్ని సవ్యము అంటారు. రాహుకేతుల యొక్క ప్రదర్శన చేసేటప్పుడు ఏ విధంగా చేయమంటారు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా రాహుకేతులు అపసవ్యంలో తిరుగుతూ ఉంటాయి. మన ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసినప్పుడు జాతకపరంగా రాహుకేతుల యొక్క దోషం ఉంటే అపసవ్యంగా చేయటంలో కూడా తప్పు లేదని అంటారు. అంటే అపసవ్యంగా కూడా చేయొచ్చు. రాహుకేతుల్ని మనం అనుకుంటే, అంటే నాకు రాహు దోషం ఉంది, కేతు దోషం ఉంది అనుకున్న వాళ్ళకి రాహుకేతుల యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అపసవ్యంగా చేయమంటారు. అందువల్ల ఏదైనా సరే నవగ్రహాలకి 3 కానీ, 5 కానీ, అలానే 9 కానీ, 11 కానీ, అలానే 21 కానీ, 27 కానీ, 54 కానీ, 108 ప్రదర్శనలు చేసి చక్కగా ముందుకు వెళ్ళాలి. అయితే చాలామంది కూడా నవగ్రహాల ప్రదర్శన చేసేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలా అక్కర్లేదంటారు. మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం, అయిపోతుంది. ఎప్పుడైనా సరే శనికి తైలాభిషేకం చేసిన తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. నేను విగ్రహాలన్నీ కూడా ఇలా తాకానండి, మామూలుగా తాకానండి, తాకాల్సిన అవసరం ఏముండదు, నమస్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆగమశాస్త్రం ప్రకారంగా నవగ్రహాలు మధ్యలో ఉన్న తర్వాత, నవగ్రహాలు ఈశాన్య భాగంలో ఉన్న తర్వాత లోపల అభిషేకం చేయడానికి కొంత దారి ఉంటుంది, మళ్ళీ బయట ప్రదర్శన చేయడానికి వేరే దారి ఉంటుంది. బయట ప్రదర్శన చేసి మీరు నమస్కారం చేసుకోవచ్చు.
శనికి తైలాభిషేకం చేస్తే మాత్రమే కాళ్ళు కడుక్కోవటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ప్రదక్షిణ చేయంగానే వెంబడే కాళ్ళు కడుక్కోవాల్సిన రూల్ అనేది లేదు, శాస్త్రంలో చెప్పబడి లేదు. మనం లోపలికి వెళ్ళిన తర్వాతనే శుచి శుభ్రతకి మనం కాళ్ళు కడుక్కుంటాం. కానీ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని స్నానం చేయటం ఇలాంటివన్నీ అవసరం లేదు. సాధారణంగా ఏంటంటే తైలాభిషేకం చేసిన తర్వాతనే మనం కాళ్ళు కడుక్కోవటం కానీ స్నానం చేయటం కానీ ఏదైతే కామ్యం అనే కోరికని మనం ఏదైతే అనుసరించిందో దాని విధానాన్ని అనుసరించి వెళ్ళటం అనేది చాలా మంచిదమ్మా. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.